పాండ్యా వైస్ కెప్టెన్సీకి సంబంధించి మ్యూజికల్ చైర్ కంటిన్యూ అవుతోంది. తాజాగా ఇంగ్లాండ్తో టీ20 సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో హార్దిక్ పాండ్యాకు సెలెక్టర్లు షాక్ ఇచ్చారు. హార్దిక్ స్థానంలో అక్షర్ పటేల్ ను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. నిజానికి రీ-ఎంట్రీ తర్వాత పాండ్యా 100% ప్రదర్శన ఇస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఈ ఆల్రౌండర్ ఎలాంటి కీలక పాత్ర పోషించాడో అందరికీ తెలుసు. కానీ సెలెక్టర్లు మాత్రం పాండ్యా వైస్ కెప్టెన్సీ బాధ్యతలు తప్పించడం ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో బీసీసీఐ నిర్ణయం వెనుక పెద్ద కారణమే ఉందని తెలుస్తోంది. నిలకడ లేకపోవడం, గాయాలతో పాటు ఫిట్నెస్ సమస్యలే బీసీసీఐ నిర్ణయానికి కారణంగా భావిస్తున్నారు. బుమ్రాలాగే హార్దిక్ కూడా ఎప్పుడూ గాయాలతో సావాసం చేస్తూ ఉంటాడు. గతంలో కొన్ని నెలల పాటు జట్టుకు దూరమైన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ కారణంగానే టీ20 కెప్టెన్సీ అతనికి దక్కలేదు. ఒక సమయంలో హార్దిక్ నే టీ20 ఫార్మాట్ కు మంచి కెప్టెన్ గా అనుకున్న బీసీసీఐ తర్వాత మనసు మార్చుకుంది. పలు విధాలుగా విశ్లేషించి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సూర్యకుమార్ యాదవ్ కు అప్పగించింది. ఇప్పుడు వైస్ కెప్టెన్సీ విషయంలోనూ ఇదే ఫాలో అయింది. అందుకే టీ20లో వరుసగా పార్టిసిపేట్ చేస్తూ వికెట్లు తీస్తూ విలువైన పరుగులు చేస్తున్న అక్షర్ కు వైస్ కెప్టెన్సీ ఇచ్చారని తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో విన్నింగ్ నాక్ తో మెరిశాడు. ఆల్రౌండర్ గా మంచి ఫామ్ కనబరిచాడు. 92 రన్స్ తో పాటు 8 మ్యాచ్లలో 9 వికెట్లు తీశాడు. రెగ్యులర్ గాను ఆల్రౌండర్ గా నిలకడగా రాణిస్తుండడం అక్షర్ పటేల్ కు కలిసొచ్చింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని హార్దిక్ ను కాదని అక్షర్ ను వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది. ఇటీవల ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ 16.5 కోట్లతో అతన్ని రిటైన్ చేసుకుంది. వచ్చే సీజన్లో అతను కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నాడు. 2015లో టీ20 అరంగేట్రం చేసిన అక్షర్ పటేల్ ఇప్పటి వరకు 66 మ్యాచ్లలో 498 పరుగులు, 65 వికెట్లు పడగొట్టాడు. అలాగే 14 టెస్టులు, 60 వన్డేలు కూడా ఆడాడు. ఇదిలా ఉంటే హార్దిక్ పై పని ఒత్తిడి తగ్గి ఆటపై మరింత ఫోకస్ పెడతాడని కూడా బోర్డు వర్గాలు భావించాయి. బ్యాట్ తో పాటు బంతితోనూ నిలకడగా రాణించేందుకు వీలు కల్పించాయి.